పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియ భగవద్బాంధవులారా, నిన్నటి రోజున ఆండాళ్ళ తల్లి ఆత్మస్వరూప జ్ఞానాన్ని భగవంతుని సన్నిధానంలో విజ్ఞాపన చేసి, ఏ జీవుడైనా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆత్మగుణం తప్పనిసరిగా ఉండాలి. ఆత్మగుణాలలో అత్యంత ప్రధానమైనటువంటి గుణం అనన్యార్హ శేషత్వం. నీకే శేషభూతులం. ఇది ఆత్మ ఉండవలసిన జ్ఞానం. ఆత్మ లక్షణం కూడా అదే, జ్ఞానము ఆనందం. ఈ జ్ఞానానందాలు రెండు బాగా ప్రకాశిస్తే భగవంతుడు ఎదురుగుండా ప్రస్ఫుటంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఎందుకని? మనలోనే ఉన్నాడు కదా ఆయన. ఎక్కడో ఉన్నవాడు కనపడాలంటే ఏదో మనకి కావాలి. నీ లోపల ఉన్నవాడిని నీవు చూడాలి. లోపల ఉన్నవాడిని మనం ఎలా చూస్తామండి? జ్ఞానం చూస్తుంది. లోపల ఉన్నటువంటి వాడి ప్రకాశాన్ని జ్ఞానం దర్శించగలిగితే వాడితోటి మనం సఖ్యంగా జీవించడానికి, ఆ అనుభవం సాగటానికి సజావుగా ఉంటుంది. అది కనుక దానికి ఉన్నవాడిని ఉన్నట్టుగా చూడగలగడానికి నీకే చెందినవాడిని. ఒక విషయం మనం ఆలోచించేయాలి. భార్యాభర్తలిద్దరూ జీవితకాలము వాళ్ళు అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. ఏమిటి కారణం? ఈమె కారణాలు ఇవి చెప్తుంది. నేను చాలా మంచిదానండి, బాగా వంట చేస్తాను, మంచిగా డ్రెస్ చేసుకుంటాను, నా దగ్గర అసలు చెడ్డ గుణాలే లేవు, నేను చాలా అందంగా ఉంటాను, ఈ కారణాల వల్ల మా భర్త నన్ను ఏలుకుంటున్నాడు అని ఏం చెప్తాను. లేలే, నేను చాలా మంచివాడిని, నేను మంచివాడిని కనుక ఆమెను ఏలుకుంటున్నారు అంటాడు ఆయన. ఎవరి వాదన వాళ్ళకే ఉంటాయి, కానీ ఇవేవి కరెక్ట్ కాదు. అతను ఇంకో మాట చెప్తాడు. ఇప్పుడు ఆవిడ చెప్పిందంతా కరెక్ట్ కాదండి. అందంగా ఉన్నాను, వంట చేసి పెడతాను, డ్రెస్ చేసుకుంటాను, ఎవడు చేయట్లేదు, లోకంలో అందరూ చేసేదే అది. కానీ ఒక్కదాన్ని మాత్రం సత్యంగా ఒప్పుకోవాలి. వివాహమైన తర్వాత తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లెలు ఇలాంటి బాంధవ్యాన్ని ప్రక్కన పెట్టి నాకే ప్రిఫరెన్స్ ఇస్తోంది కనుక ఆమెతో నేను
జీవితాన్ని గడుపుతున్నాను అంటాడు భర్త. ఇది నిజమైన మాట. అందంగా ఉందా లేదా, వంట బాగా చేస్తున్నా లేదా, డ్రెస్ బాగా చేస్తున్నా లేదా, దట్ ఈజ్ సెకండ్స్. అతనికే చెంది ఉండుట. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. నా వస్తు. ఒకవాళ్ళు చెప్తారు, స్వామీజీ నా భార్య, నీ భార్యని ఊళ్ళో వాళ్ళ భార్యని చూపుతాడు అంటే ఆ చెప్పడంలో ఒక అన్యోన్యత. ఎస్, అక్కడ మేము అదే అర్థం చేసుకుంటాం. ఎందుకు నా చెప్తాడు, పక్కన నుంచి భార్యని తెలియదా? తెలుసు, మేము అంత సెన్స్ లేని వాళ్ళేం కాదు కదా. కానీ అలా ఆయన చెప్తున్నాడు, నా భార్య అండి అంటే నా వస్తువు అని చెప్పడంలో ఆయనకు ఉండేటువంటి ఒక ప్రేమ కదా. నాది, నాకే చెందినది. ఎస్, అతని నాకే చెందినది అని ఆయన అనుకుంటున్నాడంటే ఈ వస్తువు ఎలా ఉండాలి? అతనికే చెంది ఉండాలి. ఏవకారం అవధారణ చెప్పడం చేత రెండవ దానికి నో ఛాన్స్. జీవుడు భగవంతుడికే చెంది ఉన్నాడు. అయితే అలా చెంది ఉండక మళ్ళీ మనకి కొంచెం విపరీత జ్ఞానం ఉంటుంది మనకి. అందుకని నా ఇష్టం వచ్చిన దేవుడు, నా ఇష్టం వచ్చిన క్షేత్రము, నా ఇష్టం వచ్చిన ప్రార్థన, ఇవన్నీ నా ఇష్టం అనగానే నువ్వు పొందవలసినటువంటి ప్రయోజనానికి నువ్వు దూరం వెళ్ళిపోతున్నావు. నా ఇష్టము అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో భర్తకి నువ్వు దూరం అవుతున్నావు. ఏమంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తానండి, మీరు మాట్లాడకండి అంటుంది భార్య. ఓ కాస్త కొంచెం కొమ్ములు లేచాయి అని ఈవిడ ఏం కోల్పోతుందో తను తెలియదు. భర్త యొక్క భోగ్యతను కోల్పోతుంది. ఇంకా ఆమె ఇష్టం అనేటువంటి ఫీలింగ్లోకి ఆయన వెళ్ళిపోయాడంటే ఇంకా మనసులోంచి ఆమెను తీసేస్తాడు. ఆవిడ స్వతంత్రురాలు, నేనేం చేస్తే నచ్చుతుందో నచ్చదో ఎదుగొచ్చింది అని. తద్వారా తాను పూర్ణంగా పొందవలసినటువంటి భద్రు ప్రేమకు తెలియకుండానే దూరం. రైట్? సర్వేశ్వరునికి కూడా నేను, నాది, నా ఇష్టం అనేటువంటి భావనలో నువ్వు ప్రవర్తించావంటే నీకు తెలియకుండానే దేవుడికి నువ్వు దూరం అవుతావు. నా ఇష్టం ఏంటి? మరి ఇంతమంది ఉన్నారు కదండి, అందరూ దేవుళ్ళే కదండి, అందరూ వాళ్ళు ఉంటారండి లోకంలోని, ఎన్నో ఉంటాయి. అన్నింటినీ నాది అనుకోగలమా మనం? అన్నింటినీ రాదు. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఏ సమయంలో ఎవరెవరిని ఎంతెంత గౌరవించాలో అంతవరకే గౌరవించాలి తప్ప వాళ్ళందరూ గౌరవనీయులే అనేటువంటిది సమానంగా మనం చూడడానికి అవకాశమే లేదు. రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, చాలా సీరియస్. అలాంటిది ఎలాగో మంచి డాక్టర్ గారు వచ్చాడు, చేసాడు, మళ్ళీ ఇంటికి వచ్చాం. ఏమండి ఆ డాక్టర్ గారు బతికించారండి, ఆయన ఫోటోను కాస్త ఇంట్లో పెట్టండి. పెడతామండి, అన్ను ₹1,00,000 ఇస్తాను కానీ డాక్టర్ గారి ఫోటో తీసుకొచ్చి ఇంటి పెట్టి 2 పూలు పెట్టి, ఓ నాయన వైద్యో నారాయణ హరి నువ్వు బాగా చేశావు అన్నా. వారు ఆ సమయంలో చేశారంటే భగవంతుడు ఆ సమయంలో ఆ వ్యక్తి చేత చేయించాడు అని అతని లోపల పరమాత్మ భావాన్ని చూసి కృతజ్ఞతగా శిరస్సు వంచి, డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలండి, అనుభవం సమయానికి వచ్చారు, ఎంతో సహకరించారు అంటాం అంతే. అంతేగాని ఆయన ఫోటో తీసుకొచ్చి ఆయన పూలు పెట్టి అగరత్తులు పెట్టి ఇవన్నీ ఏం చేయం, మనం చేయకూడదు, చెయ్యం. లోకంలో ఎవరైనా అంతే, వాడు నీకు సహకరించారనేది నీ భ్రమ. వాస్తవానికి సహకరించింది పరమాత్మ. ఆయన ఎప్పుడు కనపడ్డండి. మనం ఇంత చేసామనుకోండి, మనకేమిటో ఫోటోలు కావాలి, పేరు కావాలి, ప్రతిదాని మీద ఎవడెంత వస్తువు ఇస్తారు దాని మీద కూడా పేరు. ఇంకా పేరు అసలు ఎవడెమ్మన్నాడు? నీ పేరు పెట్టుకుని ఇవ్వడం కోసం మొదలుపెట్టావు కానీ ఎందుకు దాని మీద పేరు ఎందుకండి? అంటే ఏదో ప్రేమగా ఇచ్చాను, గుర్తుగా ఇచ్చాను. గుర్తుగా నువ్వు ఉన్నావు కదా, ఇంకా నీ గుర్తు ఏంది? ఎదురుగా కనపడుతుంది నా ఏమిటి జ్ఞాపకార్థం. జ్ఞాపకం ఉన్నాం కదా, జ్ఞాపకార్థం ఏంటి? వాడు పోయాడు ఏంటి? ఇలా ఏమిటో ఏ పదం వాడాలో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు. నీవు ఇవ్వాలి ప్రేమగా అన్నప్పుడు ఇచ్చేయి. ఇదిగో చూడండి, చెక్క మీద కూడా వేశారు.
ప్రతి దాని మీద పేరు. ఇది మనకు అలవాటు. మరి దేవుడు ఎన్ని పేర్లు పెట్టుకోవాలి? నీ శరీరం ఇచ్చినందుకు ఆయన పేరు మీద ఉండాలి. నీ శరీరం నీకు బుద్ధి ఇచ్చినందుకు ఆ బుద్ధి మీద పేరు ఉండాలి. నీకు మనసు ఇచ్చినప్పుడు మనసు మీద ఉండాలి. ఏమండి? ప్రతి అవయవం మీద ఎవరి పేరు ఉండాలి? శ్రీమన్నారాయణుడు పేరు ఉండాలి. ఉందా ఎక్కడైనా? నీ బుద్ధిలో పెట్టుకో, నీ మనసులో పెట్టుకో. పేరేంటి? ఆయనకేమి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, అవసరమే లేదు. కనపడకుండా ఈ జగాలలో ఉండేటువంటి జీవరాశిని ప్రతిదానిని రక్షించేటువంటి వాడు పరమాత్మ. ఆయనే పేరు పెట్టుకోవడం మనకేమిటండి పేరు? ఎన్నాళ్ళు ఉంటాం? 100 ఏళ్ళు ఉంటాం, పోతాం. మన పేరు, నా పేరు ఉండాలండి, నా పేరు ఉండాలి. అబ్బబ్బో, జగత్తులో వీడికి ఒక్కడికే పేరైనట్టు ఇంత వెంపర్లాట. ఇదంతా దేనికి అంటే నీవు భగవంతునికి దూరం అవడానికే. వానికే చెంది ఉండుట అంటే నీ మనసు ఎప్పుడు నేను ఒక పని చేసేటప్పుడు వాడికి ఇష్టమవుతుందో లేదో, ఈ పని నేను చేయవచ్చునో లేదో, ఒకవేళ ఈ పని చేస్తే వానికి ఇష్టం లేకపోతే నేను వాడికి దూరం అవుతానేమో అని ప్రతిదీ నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఏ పని నువ్వు చేయలేవు. చేయలేము, మనం చేయక్కర్లేదు కూడా. ఎందుకు చేయక్కర్లేదు? మనం ఏమిటి చేసేది? ఏది కావాలంటే వాడే చేయించుకుంటాడు. స్వతంత్రం అన్ని వేళలా పనికిరాదండి, అసలే పనికిరాదు. కొన్ని సమయాల్లో పనికి వచ్చినా కొన్ని అసలు పనికిరాదు. మీరు ఇప్పుడు ఇక్కడ సాయంత్రం దాకా ఏం పని ఉంది? చక్కగా గవ్వాలు చేద్దాం, కజ్జికాయలు చేద్దాం. ఏవో ఇంటికి వెళ్ళి పాపం పండగ రోజులు భర్త పాపం పొద్దుననగా వెళ్ళి ఎప్పుడు రాత్రికి వస్తాడు. అన్నీ చేసి అలా రాత్రి ఆయన వచ్చేసరికి ఏమండి మీకోసం ఇచ్చేసా. ఈ ఖాళీ కూర్చొని ఏం చేస్తున్నావా? ఎందుకు నీ ఒళ్ళు పాడు చేసుకుంటా? ఎవడు చేయమన్నాడు? నాకు వద్దుబో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసిందంతా ఏమవుతుంది? ఆయన కోసం చేసిన వాడు వాస్తవం, కానీ స్వతంత్రించి చేసావు కనుక ఆయన తిననప్పుడు ఏం చేస్తారు మీరు? దండించి కష్టపడ్డారు. మనిషికి గౌరవం లేదు, విలువ లేదు, ఈ ఆడలేక ఫోన్లో వచ్చిన పాపం చేసావా? చాలా బాగుంది, చాలా నైస్గా ఉన్నాయి, నీ మనసు ఎంత బాగుందో, ఇది కూడా అంత రుచిగా ఉంది అని ఆయన తింటే అప్పుడు నీకు ఆ రాత్రికి ఆనందం అవుతుంది. అంతేగాని పొద్దున పని లేదు, ఊరికి అవి ఎవరితో గ్యాస్ ఎంత అనుకున్నావు, నూనె ఎంత అనుకున్నావు అని ఆయన ఇలా అని దాన్ని విముఖంగా దాన్ని వద్దు అన్నాడు అనుకోండి, ఆ రాత్రి నీకు దక్కేది దుఃఖం. ఏం తప్పు చేశాను స్వామి? ఇది మంచిగా చేసి పెట్టాక తింటాను కదా. మా ఎరోమా రాత్రి అంతా ఏడిపించాడు మా ఆయన. మేము వాళ్ళం ఖాళీగా ఉండగా పెద్దవాళ్ళు వచ్చి మాకు చెప్తుంటారు. ప్రతి వాడు వచ్చి చెప్పేది ఇదే. మరి ఆయనకి ఇష్టమో కాదో, చేయాలో వద్దో పర్మిషన్ తీసుకోవాలి కదా. ఏమంటే మీకు కజ్జికాయాలంటే ఇష్టమేనా, చేయమంటారా అని అడుగు. ఒప్పుకుంటే చేయరాదా? అప్పుడు ఆయన మళ్ళీ ఫోన్ చేస్తాడు, అయినయా రమ్మంటావా అంటాడు. అప్పుడు ఎంత ఆనందం అవుతుంది కదండి. అలా ఏ వ్యక్తికి నీవు ప్రేమగా సమర్పించాలనుకున్నావో ఆయన వెంపరిబడి తీసుకునేటట్లుగా ఉంటే నీ ప్రయత్నం అది సుందరంగా ఉంటుంది, అనుభవించేవాడికి భోగ్యంగా ఉంటుంది. వాడికి ఆనందం లేనప్పుడు నీ ప్రయత్నం అంతా బూడిదలో పోసినా అంతే కదా. కనుక మనం ఎప్పుడూ ఏ విషయంలో కూడా ప్రయత్నము అవసరమే లేదు. ఎలా ఉండాలి? వానికే చెందిన అచేతనవతు సంప్రదాయం అంటే అది. ఏం చేయదు, అసలు ఏం చేయదు. వాడిని ఆర్డర్ ఇస్తే చేయలేదు, మనకు కూర్చో. శ్రీమతే నారాయణాయ నమః, శ్రీమతే నారాయణాయ నమః. ఉండగలమా? ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకని చైతన్యం ఉంది కనుక. చైతన్యం ఉన్నటువంటి వాడు అచేతనంలాగా ఉండాలంటే ఉండడు. ఇప్పుడు పసివాడు ఉన్నాడు అనుకోండి, వాడు పడుకోబెడితే పడుకుంటాడు.
వాడికి కాస్త రెక్కలు రాగానే ఉండరా బాబు అంటే వాడు బాగుతూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. కొంచెం వాడి కాళ్ళలో బలం వచ్చి లేచి నుంచుంటాడు. లేచి నుంచుంటే పర్వాలేదు, మళ్ళీ అడ్డు ఇటు తిరుగుతాడు, అవి ఇవి బారేస్తూ ఉంటాడు. అబ్బా మా పిల్లగాడితో గొడవ ఎక్కువైపోయిందండి. వాడు పిల్లగాడు, వాడికి చైతన్యం వచ్చింది కనుక ఆగడు కదా. మరి మనకు చైతన్యం వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది. మనం ఎందుకు ఆగుతాం? ఈ చైతన్యాన్ని కంట్రోల్ చేసుకుని చైతన్యము సర్వేశ్వరునికే చెందుగాక అనేటట్లు ఉండగలిగితే అది ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపం మా దగ్గర ఉందయా స్వామి అని నిన్నటి రోజున ఆండాడి తల్లి ఆవిష్కరించింది. కృష్ణుడు లేచాడు. ఏమిటి మీరంతా పొద్దునే లేచి వచ్చారు, ఎలా వచ్చారు అంటే స్వామి స్వప్రయత్నంగా రాలేదు, నిన్ను దర్శించకుండా ఉండలేక వచ్చావు. కాకాసురుడు లోకాలన్నీ తిరిగి 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 ఎక్కడా రక్షణ లేకుండా నీవే రక్షకుడు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నవాడై వచ్చాడు. మొత్తాన్ని లోకాలు తిరిగాడండి. 3 లోకాన్ సంపరిక్రమ్య, సంపరిక్రమ్య పరిక్రమ్య కాదండి, మొత్తం అన్నీ తిరిగాడు. ఆ ఉపసర్గ ఏం చెప్తుంది అసలు, ఎంత తిరిగాడంటే మొత్తం క్లీన్గా చెప్తోంది అన్నమాట. మొత్తం డీటెయిల్డ్గా అన్ని లోకాలలో ఎవరెవరు అయితే రక్షకులు ఉన్నారు అని తాను భావించాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత వచ్చి పో అనిపించుకొని వచ్చాడు. వచ్చి రామచంద్ర, ఐఎమ్ వెరీ సారీ, ఐ హ్యావ్ నో ప్రొడక్షన్, నాకు ఎక్కడా ఎవరి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి రక్షణ లేదు, నీవే రక్షకుడవి. ఓ దట్స్ ఫైన్, కొంచెం ఆలస్యమైన నిజం తెలుసుకున్నావో రా.